నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు మానసికమైనటువంటి ప్రశాంతతలు కలుగుతుంటాయి. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. విద్యార్థులు చదువులపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. వేరువేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి లక్ష్యాలు పెరిగిపోతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి కార్యక్రమాలు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారికి చల్లటి నీటితో అభిషేకం జరిపించే ప్రయత్నం చేయండి. మిథున రాశి వాళ్లకు ఆరోగ్య విషయాల్లో సమస్యలు ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటి నుండి బయటపడతారు. కుటుంబ కార్యక్రమాల్లో శ్రద్ధ చూపించండి. కాస్త బద్ధకం అనేది ఆలస్యాలు కలగచేస్తూ ఉంటుంది. విందు వినోదాలు ఉంటుంటాయి. కుటుంబ కార్యక్రమాలు కొన్ని ఆలస్యమవుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురు ఉపాసనా బలమును పెంచుకోవటం అనేది మంచిది. కర్కాటక రాశి వాళ్లకు కుటుంబ పరంగా శుభకరంగా ఉంటుంది. వ్యాపార పరంగా సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. దూరదృష్టితో వ్యవహరించి సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. వేరువేరు రూపాలలో ప్రయాణాలు చేపట్టే లేదా వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభించుకోవటం ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి అష్టకమును పారాయణం చేసుకోవటం మంచిది. సింహరాశి వారు కుటుంబ సభ్యులతో వ్యవహరించే సందర్భంలో పరిమితులను దాటకుండా వ్యవహరించండి. లేనిపోయినటువంటి వివాదాలు కొని తెచ్చుకోకూడదు. ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థితికి చేరుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నదమ్ముల మధ్య కుటుంబ విషయాలు చర్చకు వస్తుంటాయి. పై అధికారులతో జాగ్రత్తగా మీరు వ్యవహరించడం ద్వారా ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు దూరం చేసుకోగలుగుతారు. విందు వినోదాలు ఉంటుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి తులసీ దళములతో పూజించండి. తులారాశి వాళ్లకు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. చిన్నపిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు సంఘ కార్యక్రమాల్లో ఒత్తిడి ఉంటుంది. రాజకీయపరమైనటువంటి అంశాల్లో అభిమానులు అనుచరుల యొక్క సంఖ్య కోల్పోకుండా వ్యవహరించండి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. దుబారా ఖర్చులు పెరగటం వలన ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించుకోలేకపోతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు వ్యాపారంలో మంచి మార్పులు కలిసి వస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాత్మక పరమైనటువంటి అంశాల్లో భిన్నంగా ఆలోచించి మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.
కుటుంబపరమైనటువంటి సంతోషాలు పొందుతూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. మకర రాశి వాళ్లకు ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కుటుంబపరంగా వృత్తిపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు లేదా శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. వేరువేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకోవటం, పెట్టుబడుల గురించి ముందుకు వెళ్ళటం మంచిది. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో మరింత అభివృద్ధిని పొందుతుంటారు. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి. ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను తగ్గించుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాకాళి అమ్మవారి దర్శనం చేసుకోవటం, కుంకుమ పూజను నిర్వహించటం మంచిది. మీనరాశి వాళ్లకు కుటుంబపరంగా గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతుంటాయి. ఉమ్మడి వ్యాపార విషయాల్లో తొందరపడకూడదు. వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది. పేరు ప్రఖ్యాతులను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేసుకోవటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.